ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాండ్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని. నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకు ఒకటి వినిపిస్తాను వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. గురూజీ, ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబాలంబానా? ఇలాగే తప్పిపోయిన కుర్రోడ్ కేసు ఒకటి 1984 లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం ప్యాకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ ఉక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఏం ఆటలుగా ఉందా, గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నో, ఎక్కడ? నో, ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోర్టు వేసుకొస్తారు. రాంగ్ నెంబర్ సార్, లైఫ్ స్టోర్ వేస్తున్నాడు. రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కరియా? అదేనమ్మా, తోటకూర. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా? అన్ని అవసరం ఇప్పుడు అవసరం అని అడుగుతున్నాను. నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేదు పెట్టాలని